మాజీ మంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి సహజ మరణం కాదని హత్యకి గురయ్యారని పోస్టుమార్టంలో తేలడంతో అది రాజకీయ రంగుని పులుముకుంది. అయితే దీనిపై అధికారిక టీడీపీ వైసీపీలు పరస్పరం విమర్శలు కూడా గుప్పించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ పాత్ర ఉందంటూ వైసీపీ నేతలంటే జగన్ కుటుంబ గొడవల్లో వివేకాను ఏ రకంగా చేశారు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఇక ఎన్నికల వేళ ఈ హత్య ఉదాంతం అనేది రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. తొలుత గుండెపోటుతో వివేక చనిపోయారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రక్తపు మడుగుల్లో విగత జీవిగా పడి ఉండటం, శరీరంపై బలమైన పోట్లు కనిపించడంతో ఎవరు ఈ పని చేశారు అనే విషయం మీద పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ చేపట్టారు. అయితే ఇక విషయానికి వస్తే పోస్టుమార్టం నివేదికలో అది నిజమేనని తేలింది. దీంతో కేసులో నిజాలు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో వివేకానంద గారి గురించి జగన్ ఈ రకంగా స్పందించారు. అయితే నాకు బాబాయ్ తండ్రి లాంటివాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన నాకు వెన్నెముకలా నుంచున్నారు. అయితే ఆయన కాంగ్రెస్లో ఉన్నా, నేను వైఎస్ఆర్సీపీ పెట్టినా, ఏదైనా సరే మేమందరం ఒక కుటుంబ సభ్యులం. అయితే ఆయనకి గురించి నేను కొన్ని బాధ్యతలను అప్పగించాను. ఎన్నికల ప్రచారం గురించి జమ్మెకల మడుగులో నిలబెట్టిన క్యాండిడేట్ తరఫున ఆయన్నే ప్రచారం చేయమని చెప్పారు. ఎందుకంటే ఆయన మాకున్న ఏకైక పెద్ద దిక్కని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటూ వచ్చారు జగన్. అయితే ఆయన చనిపోవడంతో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు జగన్. అప్పటి వరకు నిబ్బరంగా ఎన్నో అవాంతరాలు, ఎన్నో దుస్సంఘటనలను తట్టుకున్న జగన్ బాబాయ్ చనిపోవడంతో కుప్పకూలారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన మాట్లాడిన విషయం ఏంటి అంటే, ఎన్నికల ప్రచారం దగ్గర పడుతోంది, ఇక ముమ్మరం చేయవలసిన పనులు ఇలా ఉన్నాయి అంటూ ఎన్నికల ప్రచారపు ఎజెండా గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం గురించి ఆయన ఎక్కువగా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే అప్పుడు కూడా ఆయన చాలా హుషారుగా ఆ పని చేద్దాం, ఈ పని చేద్దామని ఎంతో చక్కగా ఆయన విశ్లేషించినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం అన్ని తలుచుకుని జగన్ ఉక్కిరి బిక్కిరి అయ్యేనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అంతకు క్రితం రోజే మాట్లాడిన బాబాయ్ ఇక ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుందాం అనుకున్న వ్యక్తి ఈ రకంగా అయిపోవటం నిజంగా దురదృష్టకరం అంటూ ఆయన కుప్పకూలారు.